కూటమి టికెట్లపై అసంతృప్తి బగ్గుమంటోంది. మంత్రాలయం టీడీపీ టికెట్ రాఘవేంద్రరెడ్డికి కేటాయించారు. దీంతో ఆది నుంచి పార్టీ కోసం కష్టపడ్డ తిక్కారెడ్డికి నిరాశ ఎదురైంది. ఆయన అనుచరులు ఆందోళనకు సిద్ధమయ్యారు. అధోని, ఆలూరు నియోజకవర్గాల్లోనూ ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జీలుగా ఉన్న వారికి టికెట్ దక్కడం కష్టంగా మారింది. దీంతో వారంతా కూడా నిరసనలు తెలుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, టీడీపీ కూటమి టికెట్లపై అసంతృప్తి బగ్గుమంటున్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రసన్న, నిన్న ప్రకటించినటువంటి తెలుగుదేశం సంబంధించినటువంటి టికెట్ల విషయానికి సంబంధించి మొదటి జాబితాలో 9 సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ప్రకటించడం జరిగింది. నిన్న చూసుకున్నట్లయితే మంత్రాలయం కావచ్చు, లేదా ఎమిగనూరు, ఇటు నందికొట్కూరు ఉన్నటువంటి సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. నిన్న ప్రకటించినటువంటి మంత్రాలయం సంబంధించినటువంటి ఆ టికెట్ను రాఘవేంద్రరెడ్డికి కేటాయించడంతో మంత్రాలయం సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తిక్కారెడ్డి సంబంధించినటువంటి అనుచరులు ఒక్కసారిగా బగ్గుమన్నట్లుగా తెలుస్తా ఉంది. అక్కడే ఉన్నటువంటి స్థానికంగా తమ క్యాడర్ ఏదైతే ఉందో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడడం జరిగింది. అయితే 2009లో ఏర్పడినటువంటి మంత్రాలయం కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో టీడీపీ సంబంధించినటువంటి పార్టీకి వెన్నట్టు ఉంటూ 2014, 2019లో కూడా టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి తిక్కారెడ్డి ఈసారి కూడా ఖచ్చితంగా మూడోసారి పోటీ చేసి గెలుపు దిశగా ముందుంటామంటూ కూడా పార్టీ అధిష్టానానికి చెప్పినప్పటికీ ఉమ్మడి కర్నూలు జిల్లా సంబంధించినటువంటి టికెట్ల పంపకాల విషయంలో సంబంధించి బీసీ సంబంధించినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇటు వైసీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వారు ఎక్కువగా ఈసారి జరిగేటటువంటి 2024 ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా క్యాస్ట్ సంబంధించినటువంటి ఈక్వేషన్ తోనే ముందుకెళ్తున్నటువంటి సందర్భాలని చూస్తున్న పరిస్థితులను అయితే మనం చూస్తా ఉన్నాం. వైసీపీ సంబంధించినటువంటి సిట్టింగ్ గా ఉన్నటువంటి బాలనాగిరెడ్డిని ఢీకొట్టేటటువంటి ఆ పర్సన్ ఎవరన్నా ఉన్నారా అంటే ఈ టీడీపీ సంబంధించినటువంటి వారిలో కసరత్తును మొదలు పెడితే రాఘవేంద్రారెడ్డి సంబంధించినటువంటి పేరు రావడంతో వివిధ సర్వేల్లో తిక్కారెడ్డికి ఈసారి వెయిటేజ్ లేకపోవడంతోనే రాఘవేంద్రారెడ్డిని ఇక్కడ నియమించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మంత్రాలయంతో పాటు పక్కనే ఉన్నటువంటి ఆదోని సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా బీజేపీ, ఇటు జనసేన, ఇటు టీడీపీ సంబంధించినటువంటి అలయన్స్ లో భాగంగా కూడా డాక్టర్ పారసారథి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు, ఆయన కూడా గతంలో డాక్టర్ సంబంధించినటువంటి వృత్తిలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ అనేక కార్యక్రమాలను చేపడుతూ ముందుకొస్తున్నటువంటి పరిస్థితులను చూస్తా ఉన్నాం. అయితే అతనికి ఖచ్చితంగా ఈసారి బీజేపీ, ఈ జనసేన సంబంధించిన టీడీపీ అలయన్స్ లో భాగంగా ఆయనకు సీటు ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి మీనాక్షి నాయుడు చాలా సీనియర్ నాయకుడుగా అక్కడ ఉన్నారు. అయితే ఆదోన్ సంబంధించినటువంటి టీడీపీ నాయకులు కూడా సీనియర్ గా ఉన్నటువంటి అతన్ని కాదని కొత్తగా బీజేపీలో ఉన్నటువంటి వారిని ఎలా కేటాయిస్తారంటూ కూడా ఆదోన్ సంబంధించినటువంటి రాజకీయం కూడా రచకెక్కిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పక్కనే ఉన్నటువంటి ఆలూరు సంబంధించినటువంటి రాజకీయం కూడా ఇటీవల చూశాం. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా కలకలం రేపినటువంటి ఆలూరు సంబంధించినటువంటి టికెట్ల విషయం కూడా ఇంకా కొలిక్కి రాలేదు. అయితే జనసేన బీజేపీ అలయన్స్ గా అక్కడ సీటును కేటాయిస్తారా లేక టీడీపీ సంబంధించినటువంటి వారికి కేటాయిస్తారా అనే అంశాలు కూడా తెర మీదకి రావాల్సిందిగా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.